కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనుదించినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథము సప్తదశాధ్యాయం 17వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రద్ధాత్రయ విభాగాలు. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధి ముత్యుజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర విధులను పాటింపక తమ మనోకల్పాలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేదా తామసుల? ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఎక్సలెంట్గా పూజ చేస్తారు శ్రద్ధతోనే, శాస్త్రాల ప్రకారం చేయరైతే చేయడం ఎక్సలెంట్గా భలే శ్రద్ధగా చేసినట్టు ఉంటుంది, కానీ అది ఒక శాస్త్ర ప్రకారం చేసినట్టు ఉండదు, అది శాస్త్రానికి అనుకూలంగా ఉండదు. అంటే ఉదాహరణకు ఇక్కడ శాస్త్రం ప్రకారము అంటే త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము హారతలు, తర్వాత భగవంతుడికి భోగ అర్పించడాలు, ఆయనకు అలంకరణలు అన్నీ కూడా మనం సేవ చేసేటన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఒక సంప్రదాయం ప్రకారం చేస్తున్నాం. మనం నారద పంచరాత్రి అనేటువంటి సంప్రదాయం ప్రకారం చేస్తున్నాం అనమాట. అలా ఒక సంప్రదాయం ప్రకారం, ఒక శాస్త్రం ప్రకారం చేయకుండా వాళ్ళ మనసుకు తోచినట్టు విధంగా చేసుకుంటారనమాట. అలా వాళ్ళు శ్రద్ధగానే చేస్తారు, కానీ వాళ్ళ మనసు తోచినట్టుగా చేస్తారు. అది శాస్త్రం ప్రకారం ఉండదన్నమాట. అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అలా ఉన్నప్పుడు ఆ శాస్త్రాల ప్రకారం చేయకుండా ఉంటూ శ్రద్ధగానే చేస్తూ ఉండేటి, అది సత్వగుణం సంబంధించిందా లేదా రజోగుణం సంబంధించిందా లేదా తమోగుణం సంబంధించింది, ఎట్లా అది నేను తెలుసుకోవాలి అనేసి అంటాడనమాట. అప్పుడు కృష్ణ భగవానుడు దానికి ఏమి సమాధానం ఇస్తాడో చూద్దాం. దీనికి భగవానుడు ఏం చెప్తాడంటే, శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కృష్ణ భగవానుడు పలికెను, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి త్రిగుణాలను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉండును. ఇప్పుడు ఆ విషయాన్ని గూర్చి వినుము. ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దేహధారి అయిన జీవుడికి, దేహధారి అయిన జీవుడు అంటే అంటే దేహధారి కాకన ఉండే జీవుడు కూడా ఉంటాడా? దేహధారి అయిన జీవుడు, దేహధారి కానివాడు జీవుడు. కానీ ఆత్మ చెప్పట్లే ఇక్కడ. జీవుడు అంటే ఆత్మ ఎప్పుడైతే ఆత్మను భౌతిక విషయాలు కప్పేస్తుందో, ఆత్మ ప్లస్ భౌతిక విషయాలతో సూక్ష్మదేహం అంటారు దాన్ని. సూక్ష్మదేహము ప్లస్ ఆత్మ ఈ రెండు కలిపి ఉండేదాన్ని జీవుడు అంటారు. ఆ సూక్ష్మదేహం అనేది మనకు కనపడదు. ఎప్పుడైతే ఆ సూక్ష్మదేహాన్ని మనం వదిలించుకుంటామో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం, అంతే. మోక్షం అంటే అదే. యాక్చువల్గా అదే మనల్ని పట్టుకోవాలా, మనమే దాన్ని పట్టుకోవడం అనమాట. దాన్ని వదులుకోవాలి. యాక్చువల్గా అయితే ఎలా వదులుకోవాలి అనేది ముందుగా ఎలా పట్టుకోవడమో తెలిస్తే దాన్ని మళ్ళీ వదులుకోవడం తెలుస్తుంది అనమాట. దేహదారి అయినా అని అంటే దేహదారి కాకనుండి జీవుడు కూడా ఉంటాడంటే ఉంటాడు. ఎవరంటే త్రిగుణాతీతుడు. ఈ 3 గుణాలకు అతీతులైన వాళ్ళు కూడా ఉంటారనమాట. పేరుకేమో మామూలుగా మన దేహంలో ఉన్నట్లే ఉంటారు, కానీ వాళ్ళు త్రికాల జ్ఞానులు, అన్నీ తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఈ భౌతిక విషయాలకు కట్టుబడి ఉండేవాళ్ళు కదా, అంటే ఈ 3 గుణాలకు లోనే ఉండేవాళ్ళు కాదు అని అర్థం. 3 గుణాలు లోనే ఉన్నాడంటే అతను దేహదారి. దేహదారి అయిన వాడికి ప్రకృతి గుణాలను అనుసరించి, అంటే వాడి గుణాలను అనుసరించి 3 రకాలుగా శ్రద్ధలు ఉంటాయి. ఒకటి సాత్విక శ్రద్ధ, ఇంకోటి రాజసిక శ్రద్ధ, ఇంకోటి తామసిక శ్రద్ధ అనేటివి 3 ఉంటాయి అని అంటాడనమాట. ఇందులో బ్రీఫ్గా మనం చెప్పుకోవాలంటే, ఈ ప్రకృతి అంటేనే 3 గుణాలతో సంబంధించింది అని ఉంటాడు ప్రకృతి. అయితే ఒక్కొక్కడికి వాడి యొక్క జన్మతహా కావచ్చు, పూర్వజన్మ కర్మల వల్ల కావచ్చు, లేదా ఇప్పుడు అతనికి అందేటువంటి ఫెసిలిటీల వల్ల కావచ్చు, ఏ విధంగా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంలో ఉంటారనమాట. ఆ గుణాలు అనేటివి కొందరు సత్వగుణంలో ఎక్కువగా ఉంటారు, కొందరు రజోగుణంలో ఎక్కువగా ఉంటారు, కొందరు తమో గుణంలో ఎక్కువగా ఉంటారు అనమాట. వాళ్ళ పరిస్థితులు బట్టి ఉంటారు, వాళ్ళ పరిస్థితులు బట్టి. కొందరు రజోగుణంలో ఉండేవాళ్ళు కొంత సత్సంగం వల్ల సాంగత్యం కలిగి సత్వగుణంలోకి మారవచ్చు. సత్వగుణంలో ఉండేవాళ్ళు
రకరకాల అట్రాక్షన్కు గురైపోయేసి రజోగుణంలోకి వెళ్ళిపోవచ్చు. రకరకాల అట్రాక్షన్లు ఏర్పడేసి ఎప్పుడైతే అట్రాక్షన్ గురవుతాడో రజోగుణంలోకి వెళ్ళిపోతాడు. అట్రాక్షన్ కంటే బయటకు వచ్చినాడంటే సత్వగుణంలో ఉంటాడు. అట్లా ఈ రెండు కూడా కాకుండా ఇంకా దిగజారి తమో గుణంలో పోయేవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ పరిస్థితులు బట్టి ఈ భౌతిక పరిస్థితులు బట్టి వాళ్ళు 3 రకాలుగా ఉంటారు అని చెప్తూ బ్రీఫ్గా జస్ట్ ఊరికి చెప్పడానికి ఏమంటే యజంతే సాత్వికా దేవా యక్ష రాక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాచ్ఛాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాచ్ఛాన్యే యజంతే తామసా జనాః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో ఉండేవాళ్ళేమో దేవతలు పూజిస్తారు, అంటే 3 గుణాల్లో ఉంటారంటే కదా. ఒకవేళ వాళ్ళలో సత్వగుణం కానీ హైయెస్ట్ భాగంగా ఉన్నిందనుకో వాళ్ళు దేవతలను పూజించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత రజోగుణంలో ఉండేవాళ్ళు యక్షులు రాక్షసులను పూజించేదానికి ఇష్టపడుతూ ఉంటారు. తమో గుణంలో ఉండేవాళ్ళు భూత ప్రేతాలను పూజించేదానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు పూజించడానికి ఇష్టపడతారు అని అంటే ఒక రకంగా ఏమొస్తుందంటే వాళ్ళ చేష్టలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎవరైతే ఎక్కువ భగవంతుడి దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ భగవంతుని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారో వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. అంటే టైం టు టైం వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వచ్చేది కాదు, మార్నింగ్ హారతప్పుడు, ఈవినింగ్ హారతప్పుడు, మళ్ళీ ఎప్పుడైతే భగవంతుని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు రెగ్యులర్గా అటెండ్ అయ్యేది సత్వగుణ లక్షణం. వాళ్ళ కోరికలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు రజోగుణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉంటారు కంటిన్యూగా. అది రజోగుణ లక్షణం. తమో గుణ లక్షణం అంటే చేయవలసిన దానికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు. నిద్రపోయే టైంలో మేలుకో ఉంటారు, మేలుకో ఉండే టైంలో నిద్రపోతూ ఉంటారు. అంతా కంప్లీట్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట వాళ్ళ పరిస్థితి. ఇది తమో గుణం సంబంధించినటువంటి. గురుదేవులు ఏం చెప్తున్నారంటే మనకు తొందరగా పడుకోవాలి, తొందరగా నిద్ర లేవాలి, భగవంతుడి సేవలో తప్పనిసరిగా పాల్గొనాలి, భగవంతుడి గురించి వినాలి, రెగ్యులర్గా జపం చేయాలి. ఇవి రోజు చెప్పేటివే అయినప్పటికీ కూడా అవి చేస్తే మనిషి సత్వగుణంలోకి వస్తాడు. రాను సత్వగుణంలో ఉండేవాడు ఈజీగా గుణాతీతుడు అయ్యేదానికి అవకాశం ఉంది. భగవంతుని కృప, భగవంతుడితో డైరెక్ట్గా మాట్లాడచ్చు మనం ఉండే శ్రద్ధను బట్టి. అది ముఖ్యంగా కావాల్సింది శ్రద్ధ. ఇక్కడ అందుకే ఇతను అడుగుతా ఉన్నాడు శ్రద్ధ అని. కొంతమంది పిలిచినా రాదు దేవుడి కాడికి, ఏ పూజ చేయరు, ఏమీ చేయరు, అది వాళ్ళ సంగతి వేరే. కానీ కొందరు చేస్తారు నిష్టగా, కానీ వాళ్ళు దాన్ని ప్రాపర్గా చేయట్లేదు. హరే కృష్ణ. మనం ఇంకా తర్వాత వచ్చే క్లాసుల్లో, తర్వాత వచ్చే సెషన్స్లో 3 రకాలైనటువంటి భావాలు ఉండేవాళ్ళు, అంటే సతగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, రజగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పూజలు చేస్తారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, అదే తమో గుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పూజలు చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా దానం చేస్తారు, ఇలా అన్ని డీటెయిల్స్ గుణాల గురించి తర్వాత క్లాసుల్లో తెలుసుకున్నాం. రెగ్యులర్గా భగవంతుని సేవలో పాల్గొనేటువంటి అవకాశం కలిగించాలని, మనకు భగవంతుని గురించి వినేటిగాను, భగవంతు గురించి చెప్పుకునే విధంగాను, ఆయన మీద మన మనసు నిలబడేట్టుగాను ఉండేటువంటి ఆ శ్రద్ధను, అవకాశాన్ని గురుదేవుల యొక్క పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఆయనకి కల్పించమని శ్రీ రాధా గోవిందుల పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఒక మాల చేద్దాం. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. మీ